సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ మొదలైంది ఈ సంస్కృతి అంతా. అసలు ఏంటి రాజకీయ నాయకులు వాళ్ళ ఇంట్లో భార్యనో లేకపోతే వాళ్ళ సిస్టర్స్నో లేకపోతే వాళ్ళ మదర్నో ఎవరో ఒకరిని తెర మీదకి తీసుకురాకపోతే రాజకీయాలు చేయలేరా? ఇది ఏం రాజకీయం అనాలి? దీనికి ఏం పేరు పెట్టాలి? సార్ వర్మ గారు, కేఎస్ ప్రసాద్ గారికి, చిన్నపరెడ్డి గారికి, బాబు గారికి, అలాగే 99 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. తమిళనాడు రాజకీయాల దాకా ఎందుకు సార్? అసలు మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జరిగింది చూసుకుంటే మా అధినేత కుటుంబ సభ్యులను కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను కావచ్చు, బహిరంగ వేదికల మీదే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడారు. ఇప్పుడు దాకా మాట్లాడుకున్నటువంటి సోకాల్డ్ వైఎస్ఆర్సీ వాయిస్ అని చెప్పుకున్నటువంటి అడుగులండి వర్మ గారు. మాట్లాడండి. ఏమన్నారని అడుగుతున్నాడు కదా. నేను అదే చిన్నపరెడ్డి గారిని అడిగాను, గతంలో మీ హయాంలో ఎక్కువ జరిగినాయి అని కదండి కథనాలు వచ్చినాయి అంటే ఎవరన్నారు, ఏం జరిగింది అంటున్నారు ఆయన. సరే అవన్నీ మర్చిపోయి ఉంటారులే, కానీ మర్చిపోవటమే కావాలి. అవన్నీ వదిలేసి చిన్నపరెడ్డి అన్నాయి అవన్నీ వదిలేసి ఇప్పుడు చేయకుండా ఉండండి, అది చాలు. గతంలో 2019 నుండి 24 వరకు బిహేవ్ చేసినట్లు మళ్ళీ చేయకుండా ఉండండి, దట్ ఈస్ ఎనఫ్. మీరు మర్చిపోవటమే కావాలి, మీరు మర్చిపోవాలి, చేసిన వాళ్ళు మర్చిపోవాలి. అవన్నీ మర్చిపోయి మంచిగా ఉండండి అనే చెప్తా ఉన్నాం. అయితే ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నా చేస్తున్నటువంటి బోరుగడ్డ అనిల్ కావచ్చు, అతను పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా మరి గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి. మేము వాటికి వ్యతిరేకంగానే పోరాడాం. అవి జరగకూడదు, వాటికి వ్యతిరేకంగానే మేము పోరాడాం. ఏదైతే అలా పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడిన అతనికి ఏమో మంత్రి పదవి ఇచ్చారు, ఈ రోజు ఇంటి ముందు ధర్నా చేస్తున్నటువంటి బోరుగడ్డ అనిల్కి ఏమో సెక్యూరిటీ ఇచ్చారు. అలా చేసుకుని వచ్చేసి ఈ రోజు ఎవరిచ్చారు? నాకు డౌట్ వస్తే నేనే అడుగుతాను, మీరేం దాన్ని నేనే ముందు అడిగాను కదా. అడగండి, ఎవరిచ్చారు సెక్యూరిటీ? దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? గారు కొన్ని ఇంటర్వ్యూల్లో బోరుగడ్డ అనిలే నాకు ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది అని చెప్పుకొచ్చారు. ఏది చెబితే అది నమ్మటం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదేయటం. అతను చెబుతాడు నాకు జెడ్ కేటగిరీ ఉంది, నన్ను అరెస్ట్ చేస్తారా అని అన్నాడు అనుకో, ఇంకా జెడ్ కేటగిరీ ఉన్నట్టే. అయిపోయిందా? చిన్నపరెడ్డి అన్నాయి మాట్లాడొచ్చా? మధ్యలో క్లాస్ టాక్ కానీ మాట్లాడేశారు కదా. నేను ఈ రోజు మీ పార్టీ మీద నాకు కన్సర్న్ ఉంది. ఈ రోజు ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ అనేవాడు చేస్తున్నటువంటి విషయంలో నాకు కన్సర్న్ ఉంది. మీరు అడ్డం పడ్డారనుకోండి, ఇప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి ఇతను ఏ మాత్రం సభ్య సమాజంలో బతకాల్సినటువంటి వ్యక్తి కాదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని దూరం పెట్టడం ఆ పార్టీకి చాలా మంచిదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంచిది. మాట్లాడేవండి, మీరు మాట్లాడుతున్నాడు మాట్లాడి ఎందుకు క్రాస్ టాక్? ఇస్తాను మీకు నష్టం కాదండి. ఇంకొకసారి మీరు మాట్లాడరా? సరే ఇంకో టర్న్ మీరు మాట్లాడరా? అప్పుడు రాసుకోండి, నేను ఇస్తాను కదా. మీరు ఎంతసేపు మాట్లాడితే మాట్లాడిన నేను ఆపుతాను. టైం వేస్ట్. సరే టైం వేస్ట్, మాట్లాడినవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదా? సంబంధం లేకుండానే ఆయన 5 సంవత్సరాలు మీరు కాపాడుకుంటూ వచ్చారా? ఎన్నిసార్లు కేసులు ఇవ్వలో ఒకసారి ఆయన అరెస్ట్ చేశారా? పవన్ కళ్యాణ్ గారి పిల్లలు అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అన్నప్పుడు, మా పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు అన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే వేసేస్తాను, తీసేస్తాను, పొడి చేస్తానని వాగినప్పుడు వాడిని అప్పుడు అరెస్ట్ చేయాల్సింది కదా. మీ పార్టీతో సంబంధం లేకపోతే, మీ పార్టీతో సంబంధం ఉన్నా లేకపోయినా అరెస్ట్ చేయాలి కదా. కనీసం టచ్ చేయలా. అతను ఆ రకంగా వదిలేసి నేను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే, అసలు జగన్ ఏమన్నా అంటే నేను అసలు తట్టుకోలేను, చంపేస్తాను, పొడి చేస్తాను అన్నప్పుడు మీ పార్టీకి సంబంధం ఉందా లేదా అని ఎవరికి తెలుస్తుంది? డెఫినెట్లీ సంబంధం ఉందని ఎవడైనా అనుకుంటాడు. సార్ ఈరోజు అతని వెనకాల ఉన్నటువంటి బ్యానర్ కూడా సార్ కనిపిస్తుంది మీ టీవీ స్క్రీన్ మీద, ప్రతి కార్యకర్త కష్టాన్ని నేను మర్చిపోను జగన్మోహన్ రెడ్డి. మరి ఇతను నీ కార్యకర్తే కదా, ఇతని కష్టాన్ని పాపం ఆ రకంగా మమ్మల్ని తిడితే, ఆ శ్రీరెడ్డి అనే తిడితే అదే నీ దగ్గర ఉంది. అదే ఇప్పుడు చేబ్రోల్ కిరణ్ అనేవాడు తప్పు చేశాడు, మా కార్యకర్త ఒకసారి సమర్థించకపోయినా సంబంధం లేదంట అనే ట్యాగ్ లైన్ కట్టి మాట్లాడమన్నా నేను.
మీరు చెప్తే సరిపోదు, సంబంధం లేదంటే ఇప్పుడు అతను చెప్తే సరిపోదు కన్నావు కదా. ఎవరు చెప్పాలి? అతను చెప్తే ఎవరు చెప్పాలంటున్నారు సంబంధం లేదని? మా అతను చెప్తే పార్టీకి సరిపోదు సంబంధం అన్నావు కదా. మా పార్టీకి సంబంధం ప్రజలు లేదని. చెప్తారు మీకు మా సంబంధం కండవా ఉందా లేదా నేను అనేది. చెబుతావా నువ్వు చెబుతావా? అన్నా నువ్వు ప్రతిసారి నేను ఆ కండవా చూస్తానే ఉన్నాను, నువ్వు లేపు మరి చూపించవసరం లేదు, ఇదిగో కండవా అనేసి. వాడి దగ్గర కూడా చాలా ఉన్నాయి, బోరుగడ్డ అనిల్ అనే వాడి దగ్గర ఆ కండవాలు, చేసుకొచ్చేది. ఆ కండవాలు చాలా ఉన్నాయి బోరుగడ్డ అనిల్ దగ్గర కూడా. సార్ ఒకటి ఏంటంటే ఈ రోజు అతను చేస్తున్నటువంటి ధర్నా ఏంటంటే అతన్ని రౌడీ షీటర్ అన్నారట. కారుమూరు వెంకటరెడ్డి అనేటటువంటి వ్యక్తి అతని రౌడీ షీటర్ అన్నారట. మళ్ళీ ఇతను ఏం చేస్తా ఉన్నాడట, అతను మాట్లాడినటువంటి కారుమూరు వెంకటరెడ్డి మాట్లాడినటువంటి ఒక ఆడియో ఫైల్ వినిపిస్తా ఉన్నాడు. ఏదేమైనా కానీ ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని, బోరుగడ్డ అనిల్ లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని, ఇప్పుడు మనతో ఎవరైనా ఒక ఫోన్ కాల్ మాట్లాడారు అని అంటే ఆ ఆడియో ఫైల్ అతను మళ్ళీ పక్కన ఎక్కడన్నా వినిపిస్తున్నాడు అని అంటే వాడు యాంటీ సోషల్ ఎలిమెంటే మన తరపున. సో ఇట్లాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాడిని గేట్ దగ్గర కూర్చోబెట్టి చాలా మంచి పనే చేసింది. మరి గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి నేరుగా వెళ్ళాను, నన్ను ఎవడు ఆపలేదు, పులివెందుల్లో వెళ్తాను, అక్కడ వెళ్తాను, ఇక్కడ వెళ్తాను అని చెప్పి ఈ వీడు చెప్పినటువంటి సందర్భం ఉంది. మరి అలాంటప్పుడు ఇవాళ ఎందుకు ఆపారు? ఇన్ని రోజులు ఆపలేదు కదా. అతను అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి దూసుకెళ్లేవాడు కదా, ఇప్పుడు ఎందుకు ఆపారు? సో నేనేమంటా ఉన్నానంటే ఆపి మంచి పని చేశానంటే అంటా ఉన్నా. నాది చిన్నప్పటి అన్నయ్య నచ్చట్లా. అతను ఆపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా మంచి పనే చేసింది. ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏ పార్టీలో ఉండటానికి వీల్లేదు. మరి రియలైజ్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు, మీరు మంచి చేశారు నాయన అంటే మా పార్టీయే కాదనంటే ఎలా? గతంలో వచ్చాడు కదా మీ పార్టీ కార్యాలయం